హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ మన బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌కి నామినేషన్ కూడా వేయడం జరిగింది. హ్మ్. ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు కూడా వైఎస్ఆర్‌సీపీ ఉన్న క్యాడర్ గూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. సో, వీళ్ళందరూ చెప్తున్న ఏం మాటలంటే నైతిక విలువలుంటే ఎవ్వరు మాకు అపోజిషన్‌గా పోటీగా నిలబెట్టరు. అవును. అపోజిషన్‌గా ఎవరు నిలబెట్టరు. నైతిక విలువలు లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నిలబెడతారన్నారు. సో, ఇది ఎలా చూడొచ్చంటారు? ఈవెన్ వాళ్ళు ఏమంటున్నారంటే, మా సింబల్ మీద గెలిచిన 800లో 600 మంది మా సింబల్ మీదే ఉన్నారు. హ్మ్. సో, మీకు నైతిక విలువలుంటే మీరు నిలబెట్టరు. మీరు నిలబెట్టారంటే అక్కడ మీరు ఏదో పొలిటికల్ పవర్ గేమ్ ఇక్కడ యూజ్ చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అవును. నిజంగా నైతిక విలువలున్న ప్రతి వ్యక్తి కూడా అపోజిట్‌లో నిలబడని మనం అనుకోవచ్చా? ఈవెన్ నిలబడితే కూటమి వైపు ఒక సభ్యున్ని నిలబెడితే ఈవెన్ ఓటు మొత్తం వాళ్ళకెళ్ళిపోయే ఛాన్సెస్ ఉందిగా. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం ఏమైనా ఉంటే, దమ్ముంటే దమ్ముంటే మా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉంటున్నాడు బొత్స. మీలో మొత్తం టీడీపీ కానీ జనసేన కానీ ఎవరికైనా దమ్ముంటే రండి, నిలబడండి అని చెప్పాలి. రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం ఉన్నా ఆ దమ్ముంటే అని విసిరిన ఛాలెంజ్కి టీడీపీకి ఎలాగా అవకాశం లేదు. ఎవరు రారు, వచ్చినా ఓడిపోతారు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండానా ఏదో భయపడిపోతూ ఏమండి మీరు కొట్టొద్దు చచ్చిన పావుని చంపొద్దు అన్నట్టుగా ఉంది. హ్మ్. చచ్చిన పావుని చంపొద్దు, మీరు కొట్టొద్దు, మీరు రావద్దు, మీరు వెళ్ళిపోండి, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినట్టుగా ఉందన్నమాట. ఆ దాంట్లో ఆయన కన్ఫ్యూజన్ అంతా అర్థమవుతుంది. రాజకీయం అన్నది అవకాశాన్ని తీసుకొని తిప్పి కొట్టింది రాజకీయం. ఇప్పుడు అవకాశం వచ్చింది, మీరు ఎవరొస్తారండి అయ్యా బాబు. హ్మ్. మనం బరిలోకి ఓ భీముని దింపాము, అక్కడ ఎవరు లేరు, అక్కడ మనుషులు ఎవరొస్తారు ఎవరు అంత. అంటే బొత్స సత్యనారాయణ అంటే ఒక 70 మంది సీట్లు ఆయన చెంకలో ఉండేవి. హ్మ్. కర్మ కాలిపోయి ఆయన బొత్స నారాయణ అనే వ్యక్తి ఆయన ఓడిపోయాడు చీపురుపల్లిలో. హ్మ్. అది విషయం. అలాంటి వ్యక్తిని నిలబెడితే ఎవరొస్తారండి పైకి? రారు. కానీ ఒకటి నీ పార్టీలోనే ఓ సొంత పార్టీలోనే సొంత కుంపట్లో రగులుతుంది. ఆ రగిలే అగ్నిలోంచి బయటపడే వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. హ్మ్. ఇదేంట్రా బాబు, నాకు అసలు ఏ పోస్టు లేదు, అక్కడ తిరుమల చైర్మన్ పోయింది, ఇక్కడ నాకు ఏ పోస్టు లేదు అని ఆయన, అది నా పోస్ట్ నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నామినేషను జరిగే భవనం వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. హ్మ్. అందరితో పాటు ఆ సెలబ్రేషన్ని పార్టిసిపేట్ చేయలేదు, వెళ్ళిపోయాడు అన్నమాట. ఇట్లాంటి రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు, రాజకీయ చాకచక్యం లేనివాళ్ళు, రాజకీయం అంటే ఉట్టు దోపిడీయా? రాజకీయం అంటే కబ్జాలు చేయడమా? రాజకీయం అంటే హత్యలు చేయడమా? హత్యలు చేసి ఓదార్చడానికి వెళ్ళడమా? ప్రజలు మరీ చీప్ అయిపోతున్నారు కదా. ఆ విషయాన్ని ఆలోచించారు కదా. బొత్స సత్యనారాయణ గెలుపు నల్లేరు మీద నడక, ఈజీగా గెలిచేస్తాడు. అవును. అంటే ఇంకెవరు లేరు అక్కడ. అందువల్ల ఈ అవకాశాన్ని కూడా, అంటే వాళ్ళని ఛాలెంజ్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా చేతులారా జగన్మోహన్ రెడ్డి వదులుకున్నాడు. ఓకే. సో, ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమే అనుకోవచ్చా? నిజంగా నైతిక విలువలున్న ప్రతి వ్యక్తి గూడా అక్కడ నిలబడకూడదని ఆయన గట్టిగా బలంగా చెప్పడం జరిగింది. అవును. సో, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అదే పాటిస్తున్నారా? ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌ని ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అవును. ఈవెన్ ఆయన నైతిక విలువలు ఉన్నాయి కాబట్టే ఆయన ప్రకటించట్లేదని మనం అనుకోవచ్చా? రాజకీయాల్లో నైతిక విలువలు ఉండవండి. హ్మ్. అర్థమైందా? రాజకీయాల్లో నైతిక విలువలు ఉంటాయనుకోవడం, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందనుకోవడం. ఇక్కడ ఏంటంటే అవైల్ అంటే అవకాశాల్ని అవైల్ చేసుకోవడం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగ అవైల్ చేసుకోవడం అంటే, చంద్రబాబు నాయుడు జైల్లో 53 రోజులు కూర్చుంటే బెస్ట్ అవకాశం దొరికింది జనసేన పార్టీకి. రమ్మని వెళ్ళాడు మాట, వెళ్ళి పడుకున్నాడు అక్కడ. హ్మ్. వాళ్ళని ఆపేశారు కదా! దారి మధ్యలో. ఆపేసి అబ్బట్టేనండి హీరో అయ్యాడు. ఆ! ఇప్పుడు నలుగురు కొడితే కదా హీరో అవుతాడు. హ్మ్. వెళ్తుంటే 10 మంది లాగాలి, ఏదో మొత్తం ఇనప గొలుసులు ఉండాలి, నలుగురిని కొట్టాలి, వెళ్తే హీరోలా ఉంటాడన్నమాట. హ్మ్. అక్కడ ఆపేస్తే వర్షంలో పడుకున్నాడు. ఇంకో కారులో వెళ్ళాడు, అక్కడ ఆపేశారు. మళ్ళీ వాళ్ళని తోసుకుంటూ వెళ్ళాడు. అలా వట్టికాలకు ఉదయానికేమో రాజమండ్రి వెళ్ళి ముందు చంద్రబాబు నాయుడు గారిని చూశాడు. హ్మ్.
డీలా అయిపోయిందన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఏమనే పరిస్థితికి వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ గాని అప్పుడు రాపోయి ఉన్నట్టయితే చచ్చిపోయేవాడిని అని మొట్టమొదటిసారిగా అన్నాడు. హ్మ్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తాలూకు భార్య ఒక చాలా గుండె కెలుక్కుమనే మాట అన్నమాట. ఏమిటి మాకు ఈ కర్మ, నేను ఇటు అటు తిరగాలి, మా కోడలు మా అబ్బాయిని చూసుకోవాలి, మా అబ్బాయి ఏమో ఢిల్లీకి రాజమండ్రికి తిరగాలి, నా కొడుకు ఉన్నట్టయితే ఆ దేవాన్స్ అనుకుంటా, నా కొడుకు దేవాన్స్ ఏమో ఆయాల చేతుల్లో పెరగాలి, మా కుటుంబానికి పట్టిన గతి ఏమిటి ఇది అనే మాట కొంచెం ప్రేక్షకుల్లో బాగా పనిచేసింది. అటువంటి వ్యక్తి కన్నీరు తుడిచాడు హ్మ్. పవన్ కళ్యాణ్. దిస్ ఈజ్ ది అవైలబిలిటీ ఆఫ్ ద ఆపర్చునిటీ. మళ్ళీ బయటకు వచ్చాడు. అరే మీకు ఎవరు లేరు అనుకోవద్దా, మీకు నేనున్నాను అని లోకేష్ తాలూకు చెయ్యి అభివాదం చేశాడు. మీకు నేనున్నాను, ఈ రోజు నుంచి నేను చంద్రబాబు నాయుడు గారితో అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు కలుపుకుంటున్నానని చెప్పాడు. ఒక్కసారి హీ బికేమ్ హీరో. హ్మ్. దాని తర్వాత ఆయన వేసిన ఇంకొక మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఏమో కేంద్ర ప్రభుత్వం మనకి ఎటువంటి దెబ్బ కొడుతుందో అనేటువంటి ఆలోచనతో వెళ్ళి మోదీతో ఆయన పొత్తు కలిపోవడం మాత్రం చాలా ఇంటెలిజెంట్ స్టెప్ మాట. హ్మ్. అంటే చంద్రబాబు నాయుడు అంతటి రాజకీయ చతురుడికి కూడా అందనటువంటి అంశం పవన్ కళ్యాణ్ అందుకుందన్నమాట. అక్కడే ఆయన అదృష్టం స్టార్ట్ అయింది. హ్మ్. మోదీని మెల్లికి కలిపాడు. మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి అభివాదం చేశారు. హ్మ్. ఇంకా ఈయన ఉపన్యాసాలు ఏంటంటే ఆవేశం కదా, నటుడు ఆవేశం రెండు ఉన్నాయి. చావురేవో తేల్చుకోవాలి. అప్పుడు చూస్తే 2 సీట్లు ఉన్నాయి, ఆ 2 సీట్లు ఓడిపోయాడు. ఇప్పుడు చావురేవో డూ ఆర్ డై. హ్మ్. అందువల్ల ఆయన ఏం చేశాడు, మనం కూడా చెప్పాం 10, 15 వస్తాయని చెప్పాం మనం. అంటే ఆయనకి అనుకోకుండా 21కి 21 వచ్చాయి. అదే కాకుండా నిజంగా పవన్ కళ్యాణ్ మనుషులు నిలబెట్టేటైతే క్లీన్ స్వీప్ చేసేవాడు. అంతటి క్రేజ్ వచ్చింది. హ్మ్. నమ్ముతారా ఈరోజు కొంతమంది ఇళ్లలో పవన్ కళ్యాణ్ ఫోటోలు భగవంతుడి ఫోటోలతో సమానంగా ఉన్నాయి. తీసి పక్కన పెడదాం. ఇంతకీ నేను చెప్పేది అంటే రాజకీయంగా ఏదైనా అవైలబిలిటీ ఉన్నప్పుడు దాన్ని అవైల్ చేసుకోవాలి. అవకాశం లేదు, నువ్వే అడిగావు, జాలి చూపించి నైతికత చూపించి వదిలేయండి అంటే వాళ్ళు వదిలేశారు. అంతే. అది జగన్మోహన్ రెడ్డికి చెప్పడం వల్లే చంద్రబాబు నాయుడు గారు వదిలేశారని చెప్పుకోవచ్చు. అదేమి ఉండరండి. హ్మ్. మనం గెలిచే అవకాశం ఉన్నట్టయితే డెఫినెట్గా అవైల్ చేసుకుంటారు. ఆపర్చునిటీ లేదు దాన్ని ఆయన చెప్పాడు కాబట్టి వదిలేశారని చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. హ్మ్. అది చంద్రబాబు నాయుడు రాజకీయ చతురత అన్నమాట. మరి ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. హ్మ్. ఒక్కడు ఎమ్మెల్సీగా వచ్చాడు, ఏం చేస్తాడు, ఏం బిగుతాడు హ్మ్. అని మాట్లాడు ముందు. హ్మ్. ఇప్పుడు మాట్లాడితే మనకు అర్థం కాదు. అవును. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. హ్మ్. ఆయన అన్ని ప్రశ్నలు వేస్తాడు. మీరెవరు, దేశాలలో పనిచేస్తున్నారు, ఏమిటి రాస్తారు అంటే సమాధానాలు ఉండవు వారికి. హ్మ్. ఆయనతో ఒక సరికొత్త డెసిషన్ మాట. హ్మ్. అన్ని ప్రశ్నలే ఏదో సినిమాలో ఏవి వేసేలాగా. అందువల్ల ఇట్లాంటి వాడిని మనం ఏదో మన అంటే పాలక వర్గంలో ప్రశ్నించే మనిషిగా పంపించడం ఎంతవరకు అర్థవంతమైందో హ్మ్. మరి వాళ్ళే చెప్పాలి. దానికోసం రోజున పంపించవచ్చు కదా, హ్మ్. పంపించే. లేకపోతే అంబటి రాంబాబు అలా పిచ్చి పిచ్చిగా వాగుతాడు కదా, పంపించవచ్చు కదా. పేరు నాని పంపించవచ్చు కదా, కొడాలి నాని పంపించవచ్చు కదా. హ్మ్. అన్నింటికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగానే పంపించాడు కానీ వెళ్ళినా సరే శూన్యం, జరగబోయే శూన్యం. ఆయన ప్రశ్నాడు అసలు ముందు ఒకప్పుడు నెంబర్ 2గా ఉన్న వ్యక్తి వెళ్ళిపోయి అలా లింగుమంటూ కూర్చోవడం మాత్రం ఆయన మనసుకు కూడా పడదన్నమాట. నువ్వు పేరుకి ఎమ్మెల్సీ కానీ అదేం చేయడు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.